ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. నిన్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇవాటికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. ఇవాళ జరగనున్న ఎన్నిక కోసం ప్రత్యేకంగా అబ్జర్వర్ను నియమించింది ఈసీ. అబ్జర్వర్ సమక్షంలోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, మళ్లీ గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ. అటు పోలీస్ యంత్రాంగం కూడా భారీ బందోబస్తు మోహరించింది. ఎస్ఈసీ ప్రత్యేక పర్యవేక్షణలో ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికను ఎమ్మెల్యేలు బాలునాయక్, వీర్లపల్లి శంకర్ మానిటరింగ్ చేస్తున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, భాజపా 2, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక మరి కాసేపట్లో జరగనుంది. యాక్చువల్గా నిన్న జరగాల్సింది. నిన్న ఇక్కడ అంతా గందరగోళం వాతావరణంతో ఈరోజు 11 గంటలకు అధికారులు వాయిదా వేశారు. సో దీంతో మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నంకు సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది. సో నిన్నంతా ఇక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో పాటు ఇక్కడ ఈ మున్సిపాలిటీ పైన రాళ్ల దాడి చేయడం కొందరు, అలాగే దీంతో పాటు ఇక్కడున్న 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడంతో నిన్నంతా గందరగోళ వాతావరణంతో ఈరోజు 11 గంటలకు పూర్తిగా ఈ వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నిక ఈరోజు 11 గంటలకు ఉంటుందంటూ కూడా అధికారులు దీన్ని వాయిదా వేశారు. సో ఈరోజు మరో అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే పోలీసులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. భారీ బందోబస్తు నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్ కూడా ఇబ్రహీంపట్నం మొత్తం కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇక్కడ మున్సిపాలిటీ చుట్టూ ఉన్న ప్రతి ఇంటిపైన ఇద్దరిద్దరు పోలీసులను పెట్టారు. సో ఎవరిని కూడా వాళ్ళు కిందికి వచ్చినా బయటికి వెళ్ళినా వాళ్ళందరినీ కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని కూడా అలో చేయట్లేదు. సో మామూలుగా ఏదైనా ఈ ఎలక్షన్ పాయింట్ కానీ లేకపోతే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకైనా 200 మీటర్ల మేర పూర్తిగా అదంతా కూడా 144 సెక్షన్ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం 500 మీటర్స్ వరకు పెట్టారు. చూసినాం కదా, ఈ ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్కు ఆనుకొని పూర్తిగా ఇదంతా కూడా ఎవరిని రానివ్వకుండా ఇక్కడ కట్టెలతోటి కట్టేశారు. సో ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాకుండా చూస్తున్నారు. 500 మీటర్స్ మీద ఎవరు కూడా 3 కంటే ఎక్కువగా వ్యక్తులు తిరగకూడదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఈక్వేషన్స్ విషయానికి వస్తే మొత్తం ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. సో ఈ 24 వార్డులలో బీఆర్ఎస్ 13 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. సో దీంతో పాటు ఇటు కాంగ్రెస్కు సంబంధించి ఒక ఎక్స్-అఫిషియో స్థానిక ఎమ్మెల్యే ఎక్స్-అఫిషియో మెంబర్ కూడా ఉంటాడు. సో దీనిలో మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్కి గెలిచిన 13 మందితో పాటు బీజేపీ నుంచి వాళ్ళకు బలం ఉంది. అలాగే స్వతంత్ర అభ్యర్థి 3వ వార్డులో గెలిచినటువంటి మురళీకృష్ణ కూడా అటు బీఆర్ఎస్కి సపోర్ట్ ఉన్నారు. అంటే వాళ్ళ సంఖ్యాబలం వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళది పూర్తిగా 15కి చేరింది. ఇటు కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు 8 మంది గెలిచారు. ఒక బీజేపీ అభ్యర్థి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు గెలిచిన వ్యక్తి. అలాగే దీంతో పాటు ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ అంటే స్థానిక ఎమ్మెల్యే. సో మొత్తం వీళ్ళ సంఖ్యాబలం వచ్చేసి 10కి చేరింది. సో బీఆర్ఎస్కి 15 ఉన్నా కూడా వాళ్లకు ఇంకా గెలుస్తామా లేదా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ ఉండట్లేదు. ఎందుకంటే ఈ ఆకుల యాదగిరి అనే వ్యక్తి బీఆర్ఎస్లో గెలిచాడు. సో 19th వార్డు కౌన్సిలర్. సో అతడు 2 రోజుల నుంచి కిడ్నాప్ గురయ్యాడు. ఇప్పటి వరకు రావట్లేదంటూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ ఆఫీసర్కు వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడికి వచ్చి నిన్నంతా ధర్నా చేశారు. సో నిన్న వీళ్ళంతా అంటే మొత్తం 24 మంది గెలిస్తే 24 మందిలో 23 మంది వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆకుల యాదగిరి మాత్రం రాలేదు. సో దీంతో నిన్నంతా ఇక్కడ గందరగోళం ఏర్పడడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా పూర్తిగా ఇక్కడ ధర్నాలాగా చేయడంతో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందంటూ ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈ రోజు ఆకుల యాదగిరి వస్తాడా ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో అంటే 11 o'clockకి ఇక్కడ ఈ
చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. సో ఒక 15 మినిట్స్ ముందు సో ఇటు రెండు క్యాంపులకు సంబంధించి కాంగ్రెస్ క్యాంపు కానీ ఇటు బీఆర్ఎస్ క్యాంపు రెండు క్యాంపులకు సంబంధించిన సభ్యులంతా కూడా బస్సులో ఇక్కడికి రానున్నారు. 10:45 అరౌండ్ 10:45కి ఒక 15 మినిట్స్ ముందు ఇక్కడికి వస్తారు. సో ఈ క్యాంప్లో అతను ఉంటాడా లేడా ఆకుల యాదగిరి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇటు ఆకుల యాదగిరి సో అతను బీఆర్ఎస్లో గెలిచినా కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆకుల యాదగిరి అతనితో పాటు ఇంకో ఇద్దరిని అంటే మొత్తం ముగ్గురు కావాలి కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్కు 10 మంది సంఖ్యాబలం ఉంది. సో మరో ముగ్గురు కావాలి కాబట్టి ఇంకొక ముగ్గురిని అంటే మొత్తం నీతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొని వస్తే నీకే చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసింది అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇటు ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఆకుల యాదగిరి అనే వ్యక్తి నిన్న ప్రమాణ స్వీకారానికి రాలేదు. లాస్ట్ 2 డేస్ నుంచి అతను కనబడట్లేదు. సో ఇదంతా కూడా పూర్తిగా డ్రామా జరుగుతుందని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు ఆకుల యాదగిరి అంటే బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తిని తమ వైపు తీసుకునేందుకు చూస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తానికి నిన్నటి నుంచి ఒకవైపు టెన్షన్ మరోవైపు రసవత్తరంగా ఈ ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది దానిపైన అయితే హాట్గా కొనసాగుతుంది. సో ఈ రోజుకు వాయిదా వేశారు కాబట్టి మరి కాసేపట్లో 11 o'clockకి ఇక్కడ ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ కానుంది. సో యాక్చువల్గా అయితే కోరం 50% ఆఫ్ ద మెంబర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి 13 మంది ఉంటే అప్పుడు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నికకు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈసీ రూల్స్ ప్రకారం కానీ నిన్న అలా ఉన్నా కూడా ఇక్కడ అంతా కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవ్వడము సో ఒక కౌన్సిలర్ కిడ్నాప్ గురయ్యాడని చెప్పడం ఈ అన్ని అంశాలతోటి నిన్నటి నుంచి ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. సో ఎంతమంది వస్తారు వచ్చిన వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్కి ఎబో ఉంటే అప్పుడు చైర్మన్ ఎన్నికైతే తప్పకుండా జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి పోలీసులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే చూస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ పూర్తిగా ఉత్కంఠగా సాగుతుంది. ఇది సస్పెన్స్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళ పార్టీ పెద్దల్ని కొంతమందిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేసి సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ఇక్కడ పక్కనే ఉంటుంది వాళ్ళ నియోజకవర్గం కూడా కాబట్టి ఆమెను అలాగే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును నియమించారు. అటు కాంగ్రెస్కు సంబంధించి వచ్చేసి వీర్లపల్లి శంకర్ను ఎమ్మెల్యేను ఇక్కడ అబ్జర్వర్గా నియమించారు. సో వీళ్ళంతా ఈ టోటల్గా మనకున్న సంఖ్యాబలం ఎంత మనకు చైర్మన్ పదవి దక్కాలంటే మనం ఏం చేయాలి అనే అంశాలపైన నిన్నటి నుంచి పూర్తిగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు టెక్నికల్గా వాళ్ళ ప్లాన్లతోటి వాళ్ళు ఉన్నారు. ఇటు ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇటు మయాంక్ మిట్టల్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తిగా ఈ ఎలక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్నంతా గందరగోళం జరిగింది. సో సభ్యులు ఉన్నా కూడా నియమించడానికి లేకుండా పోయింది. సో మనం చూస్తున్నాం కదా. సో ఇదే మున్సిపల్ ఆఫీసు నిన్న ఇక్కడే కొంతమంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఈ మున్సిపల్ ఆఫీస్ అద్దాలను కూడా పూర్తిగా పగలగొట్టాడు. సో ఆ ఇష్యూ అవడం ఆ తర్వాత కొంతమంది ధర్నా చేయడం గందరగోళంగా మారడంతో ఈ రోజుకు ఎన్నిక అనేది వాయిదా పడింది. సో ఈ రోజు మాత్రం అట్లా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో సుధీర్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఈ మున్సిపాలిటీ చుట్టుపక్కలే కాకుండా మొత్తం ఇబ్రహీంపట్నంలో మొత్తం పూర్తిగా వీళ్ళ ఆధీనంలోకి చేసుకొని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మరి కాసేపట్లో అంటే ఇంకొక 20 to 30 ఇంకొక 20 మినిట్స్లో ఇటు రెండు క్యాంపులకు సంబంధించి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు క్యాంపులకు సంబంధించిన గెలిచిన వార్డు కౌన్సిలర్లు వాళ్ళతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ అంటే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా రానున్నారు. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. సో ఎవరికి దక్కించుకోనున్నారు ఇటు ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి బీఆర్ఎస్ఆ లేకపోతే అధికార కాంగ్రెస్ ఎవరు దక్కించుకోనున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్గా మారింది. చంద్రిక.